వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ స్టోరీ. అమెరికా నాయకత్వంలో మరో కొత్త అధ్యయనం ప్రారంభమైంది. డొనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి మరోసారి పాలన పగ్గాలు చేపట్టారు. ట్రంప్ తన ప్రసంగంలో అమెరికా ఫస్ట్ అనే భావనను మళ్లీ చెప్పుకొచ్చారు. 2025 అమెరికా ప్రజలకు స్వేచ్ఛయుత సంవత్సరం అని దేశ అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా ఫస్ట్ అనేదే తన నినాదమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతూ అమెరికా అనేక ఆటుపాట్లను సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. దేశ సరిహద్దుల రక్షణ మాకు చాలా కీలకం. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా ఉండాలి. అమెరికా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. అమెరికా పేరు నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికాలోకి వచ్చే అక్రమ వలసలు అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. ఇక అమెరికా అంటేనే భిన్న సంస్కృతుల సాంప్రదాయాల కలయికే అని చెప్పారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో నేను తుపాకీ కాల్పుల నుంచి బయటపడ్డా అంటే ఆ దేవుడి దయ వల్లనే అమెరికా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తాం. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తామని ట్రంప్ అన్నారు. ఇక మరోవైపు ట్రంప్ పనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎవరు ఊహించని విధంగా తమ దేశ సైన్యాన్ని తయారు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చైనా అధీనంలోనికి పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ఇకపై శత్రువులపై పోరాటమే అమెరికా దళాలకు ఏకైక లక్ష్యమని వెల్లడించారు. ఇక నా పాలనలో అమెరికాను గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాం. ధరలు తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తామని ట్రంప్ తెలిపారు. అమెరికా బలంగా అసాధారణంగా తయారవుతుందని ట్రంప్ అన్నారు. నేటి నుంచి ప్రపంచ దేశాల గౌరవాన్ని పొందుతుంది. నేరాలు తగ్గించి నేరగాళ్లను బహిష్కరిస్తాం. ద్రవ్యోల్బణం వల్లే దేశంలో ఇంధన ధరలు పెరిగాయి. నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ విధిస్తాను. దేశాన్ని మరోసారి ధనిక దేశంగా మారుస్తాను. అమెరికా రక్షణకు దక్షిణ సరిహద్దుకు దళాలను పంపుతాం. ప్రజాస్వామ్యం స్వేచ్ఛను పునరుద్ధరిస్తామని ట్రంప్ అన్నారు.